ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీర్ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం మనకి ముఖ్యంగా 2 అప్డేట్ అయితే తీసుకురావడం ఉంది. అందులో ఒకటి వాలంటీర్ సంబంధించి జీతం అనేది 500 రూపీస్ అయితే పెంచడం జరిగింది. అలాగే వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 2 పేజీల లేఖ అనేది మన యొక్క గ్రామ వార్డు సచివాలయం సంబంధించి సచివాలయం స్టాఫ్ అలాగే వాలంటీర్ మిత్రులందరూ కలిసి ఈ సర్వే అనేది త్వరలో మనం స్టార్ట్ చేయడం జరుగుతుందండి. వీటికి సంబంధించి ఫుల్ గైడ్లైన్స్ అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్గా మనకి వాలంటీర్కి సంబంధించి 500 రూపాయల జీతం ఎందుకు పెంచారంటే మనము 2024 సంబంధించి MDU వాహనం ద్వారా రేషన్ పంపిణీ భాగంగా మనకి ఇదివరకు 750 రూపాయలు ఇస్తారని చెప్పేసి అన్నారు కదా. సో అలా కాకుండా మనకు ఒక జీవో అయితే రిలీజ్ చేయడం ఉంది. సో మనకి ఏదైతే 500 రూపాయలు పెంచి ఇస్తామని చెప్పేసి అంటున్నారో వాటికి సంబంధించి ఒక జీవో అయితే రిలీజ్ చేయడం ఉంది. ఈ జీవో ప్రకారంగా 2024 సంబంధించి ఈ 3 నెలలకు కలిసి మనకి మార్చిలో మనకి అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు మెన్షన్ చేయడం ఉంది. ఏదైతే MDO వాహనం ద్వారా మనం రేషన్ పంపిణీ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాం కదా. సో అందుకు గాను మనకి 750 రూపాయల నుంచి 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి క్లియర్గా మనకి డిక్లరేషన్ చేయడం జరిగింది. అలాగే మనకి సచివాలయం ద్వారా ఈ బిల్లు పెడతారా లేకుంటే డైరెక్ట్ మనకి అకౌంట్కి ఇస్తారని చెప్పేసి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎటువంటి గైడ్లైన్స్ అయితే రాలేదు. ప్రజెంట్గా మనకి 3 నెలలకు కలిసి అంటే 2024 సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలకు కలిసి MDO రేషన్ వాహనం ద్వారా మనం ఏదైతే రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసామో అందుకు గాను 500 రూపాయలు అయితే పెంచడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మనకి సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి వివిధ సంక్షేమ పథకాల్లో ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం 2 పేజీల లేఖ సంబంధించి ఒక లెటర్ అయితే మనము మన యొక్క BOP యాప్లో త్వరలో మరొకసారి అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్గా మనకి 19.8 అయితే అప్డేట్ అవ్వడం ఉంది. ఇందులో మనం సర్వేనే చేయాల్సి ఉంటుంది. సో ఈ సర్వే సంబంధించి ఫుల్ గైడ్లైన్స్ అయితే ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, సో వాటి సంబంధించి ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ముఖ్యంగా ఏంటి దీని ఉద్దేశం అని చెప్పేసి క్లియర్గా అయితే మనకి ఆ లెటర్లో ఉంటాయి. సో ఖచ్చితంగా వాలంటీర్ సచివాలయం ఇద్దరు కలిసి సచివాలయం స్టాఫ్ ఇద్దరు కలిసి సర్వేనే చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి 2 పేజీల ఒక లేఖ పంపిణీ అయితే మనకి త్వరలో ఇవ్వడం జరుగుతుంది. మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి DDO సార్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మనకి రావడం జరుగుతుంది. సో ప్రధానంగా ఇక్కడ మనకి ఈ సర్వే ఎందుకు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమం అవగాహన కల్పించడానికి వాటికి సంబంధించి ప్రజలకు తెలియజేయడానికి మనకి ఈ 2 పేజీల లేఖ అనేది పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. ఈ లేఖలో ప్రధానంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అందించినట్టు అతి ముఖ్యమైనటువంటి విద్య, వైద్య, ఆరోగ్యం సంబంధించి, వ్యవసాయం సంబంధించి, అలాగే సెక్రటరీ వాలంటీర్ వ్యవస్థ సంబంధించి మొత్తం మనకి ఇక్కడ వాటికి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా చేశారు, ఎలా చేశారని చెప్పేసి ప్రజలకి మనము తెలియజేయాలని చెప్పేసి ఒక లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఆ లెటర్తో పాటు ఎవరైతే కుటుంబంలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరో ఒకరికి మనము బయోమెట్రిక్ ఈకేవైసీ తీసుకోవాల్సిందని చెప్పేసి ఇవ్వడం ఉంది. అందుకని మనకి ఖచ్చితంగా BOP యాప్ అయితే అప్డేట్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనకి ఈ సర్వే అనేది వాలంటీర్లు అలాగే సెక్రటరీస్ ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో అంటే మీకు సంబంధించి సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారో ఇద్దరు కలిసి ఈ సర్వేని చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్క లబ్ధిదారుతో మనకి ఈకేవైసీని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 పేజీల లెటర్ అని వాళ్ళకి ఇచ్చి సో రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు సంబంధించి వాళ్ళకి తెలియజేసి మనం ఈ 2 పేజీల లేఖ అనేది వాళ్ళకి ఈకేవై చేసి లబ్ధిదారుల కుటుంబంలో ఎవరికొకరికి ఈకేవైసీ చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ పంపిణీ కార్యక్రమంలో అంటే ఈ సర్వే ప్రాసెస్లో భాగంగా మన ఈ వాలంటీర్ మిత్రులందరికీ ఒక ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్ అనేది 6-7 తేదీ మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 6-7 అయిపోయినాక ఈ సర్వే అనేది మనకి 2 రోజులు అయితే ఇవ్వడం జరిగిందండి. 8వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల ఈ 2 రోజుల్లో మనం ఈ సర్వేని పూర్తి చేయాలని చెప్పేసి ఎక్కడ నిర్లక్ష్యం చేయకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ అయితే మనకి గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే మనకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రజలకు తెలియజేస్తూ ఈ లేఖ అనేది మనం వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది, అంటే వాళ్ళకి తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మనకి వాలంటీర్ మిత్రులకి 500 రూపాయలు అయితే పెంచి 3 నెలలకు సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చి సంబంధించి ఈ నెల ఆఖరిలో మనకు అమౌంట్ అయితే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి జమ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఈ 2 అప్డేట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్ పొందాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.